ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులర్పించారు ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు దైదా సత్యం. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేస్తారని చెప్పడం చాలా సంతోషం. వెంటనే అమలు చేసి వర్గీకరణ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల మరొక ఉద్యమాన్ని చూడాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు పోలిపాక సురేందర్, పెరుమాళ్ల కుమారి, దైద గోపి, ఉబ్బపల్లి శంకర్, కందికంటి సుజన్, చిలుముల కొండల్, రామ్ నాగయ్య, దైద నాగేష్, శ్రీను, లాయర్ నాగేష్, కేసారపు శంకర్, దైద రాజు, ఉపపెల్లి రాజు, అవిరెండ్ల విజయ్, మాసరి పాండు, అవిరెడ్ల సందీప్, ఎస్కే రోహిత్, దైద శరత్ కుమార్, దైద శ్రీకాంత్, బొల్లంపల్లి సైదులు, దైద చింటూ, మహేష్, ప్రవీణ్, దైద కిషోర్, దైద సైదులు, రోహిత్, లోహిత్ తదితరులు పాల్గొన్నారు. బండి స్టార్ట్ చేయలేకపోతున్నావు. బావగారు దగ్గరికి రండి. జోహార్ అమర వీరులకు, జోహార్ జోహార్. అన్ని ఛానల్స్ రావాలి. బావగారు గట్టిగా తీయండి. జోహార్లో మాదిగ అమర వీరులకు, వ్యాధికొచ్చిండ్రే గుండెల నిండా గుర్తులు నింపే పాఠం చెప్పిండ్రే, ఉద్యమ పాఠం చెప్పిండ్రే. ఆనల్లా ఏనల్లా ఎదిగేటి సేలల్లా ఎదగుండే సప్పుల్లా పసిపాపల నవ్వుల్లా సెలయేటి గలగలలా అడివమ్మ అందవులా ఆదికొచ్చిండ్రే అమరులు యాదికొచ్చిండ్రే, యాదికొచ్చిండ్రే అమరులు యాదికొచ్చిండ్రే. గుండెల నిండా గుర్తులు నింపే పాఠం చెప్పిండ్రే, ఉచ్చ నడవడిలో నాయన్నల మాటల్లో, నాయన్నల మాటల్లో, నాయన్నల మాటల్లో నా తల్లి ప్రేమలోనా నా తండ్రి. ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో మరి ఎంఆర్పిఎస్ నిర్మాణం కాంచి ఉన్నటువంటి గౌరవ పెద్దలు దైసత్యం గారు సారు, మళ్ళీ అదేవిధంగా కొండలు గారు, ఇంకా ముఖ్యులు పెద్దలందరి సమక్షంలో ఈరోజు అమరవీరులని గుర్తు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ త్యాగాల జెండా మాత్రము మాదిగ బిడ్డలు ఎవరు కూడా ఇడిచిపెట్టరని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పోరాటానికి సిద్ధంగా ఇప్పుడు 70 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం. దానికి ఎదురొస్తే ఎవడైనా కూడా పాతి పెడతానికి సిద్ధంగా అని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏబిసిడి వర్గీకరణ పోరాటంలో మరి మందకృష్ణ మాదిగ గారు ఎంత సేవ చేసిరో ఇవాళ ఆయన పేరు ఎత్తడానికి కూడా చేతగాని దద్దమ్మలు ఇవాళ ఆయన విమర్శించడానికి ముందుకొస్తారు. కబర్దార్ బిడ్డ కొడకల్లారా, తాట తీస్తాం. గుర్తుపెట్టుకోండి, ఉద్యమాల సూర్యుడు, ఒక హిస్టరీ, ఒక చరిత్ర. అలాంటి వ్యక్తిని విమర్శించడం కానీ వ్యతిరేకించడం కానీ మాట్లాడితే మాత్రం మీకు సావుడప్పు మోగుతుందని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క అమరులు చిరస్థాయిగా నిలిచిపోతారు. మా యొక్క మాదిగ జాతి బిడ్డలు ఎప్పుడు స్మరిస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఏబిసిడి వర్గీకరణలో మరి ఈరోజు ఆ యొక్క ఫలాలు అనుభవించే ప్రతి ఒక్క మాదిగ జాతి బిడ్డ, ప్రతి ఒక్క విద్యార్థి, మహిళ, ప్రతి ఒక్కరు కూడా ముందడుగేసి జై భీమ్, జై మాదిగ. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మనకు ఎస్సీ వర్గీకరణ తీర్మానం చేస్తారని మాట ఇచ్చినారు. 9% మాత్రమే ఇచ్చి అన్యాయం జరిగింది కాబట్టి 11% కావాలని చెప్పి అన్నగారు సుదీర్ఘ పోరాటం 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేసి ఇప్పుడు మనకు 11% రావాలని చెప్పి మన ఓటం మనకు కావాలని కొట్లాడుతున్నాం. అందులో భాగస్వామ్యం కావాలని చెప్పి అమరవీరుల దినోత్సవాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఖచ్చితంగా మాకు మీరు అసెంబ్లీ సాక్షిగా ఏమైతే చెప్పారో వర్గీకరణ చేస్తామని చెప్పి అతి తొందరలో 11% చేయాలని చెప్పి అన్నగారు అంత సుదీర్ఘ పోరాటం చేసి కుటుంబాన్ని త్యాగం చేసి మరి ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసి
కాలినడకలతోటి అవార్డు ఇవ్వటం వల్ల కూడా చాలా మంది వ్యతిరేకం చేసిండ్రు. కానీ ఆయన పద్మశ్రీ కాదు, ఇక దాదాపాలకి అవార్డు ఇచ్చినా కానీ నష్టం లేదు. అసలు ఎన్ని పెద్ద అవార్డులు ఇచ్చినా కానీ ఆయనకు తక్కువనే, ఆయన కాలిగొడతో సమానం. అవార్డు పద్మశ్రీ అవార్డు పెద్ద లెక్క కాదు. ఆయన ఎన్ని మంత్రి పదవులైనా అనుభవించేవాడు, ఎంత చేసుకోవాలన్నా కానీ ఎంతో ఆస్తులు సంపాదించుకునేవాడు. తన ఎవరాన్ని కూడా ఆయన త్యాగం చేసిన ఆయన మీద విమర్శలు చేస్తే మటుకు ఊరుకునేది లేదు. ఇదే ఉద్యోగుల సంఘం తరపున ఖచ్చితంగా ఖబర్దార్ వార్నింగ్ ఇస్తున్నాం మేము. ఖచ్చితంగా 11 అందరికీ జయము. కృష్ణ మాదిగ నాయకత్వంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం చివరి వెంకటేశ్వరకు రావడం జరిగింది. ఈ ఉద్యమంలో తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించి నాకు నా ప్రాణం పైన ఏం లేదు, నాకు వర్గీకరణ కావాలి, నా జాతి బాగుపడాలి, అందరికీ న్యాయం జరగాలనేటువంటి దృక్పథంతో వీళ్ళు తమ ప్రాణాలను కూడా అర్పించినందుకు ఈ రోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల మరి టౌన్ పట్టణాలలో జిల్లా కేంద్రాల్లో కూడా మరి అమరవీరుల సంస్మరణ సభను మనం జరుపుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాను. వారు ఏదైతే ఆశించారో త్వరలో మనం వర్గీకరణ ఫలాలు అందుకుంటాం. మన జాతికి మనకు వాళ్ళ అమరత్వం వలన మనందరికీ కూడా న్యాయం జరిగే విధంగా వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసినందుకు వారిని స్మరించుకొని మీ అందరి తరపున వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాం. మాది గారి నాయకత్వంలో గత 30 ఏళ్లుగా జరుగుతున్న న్యాయబద్ధమైన పోరాటంలో 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని కొంతమంది స్వార్థపరి మాలా వ్యక్తులు ఈరోజు చేసిన క్రమంలో రేవంత్ రెడ్డి సావు డబ్బు కొట్టాలన్నా, నీకోసం విజయవంతమైన డబ్బు కొట్టాలన్నా అంటే రేవంత్ రెడ్డి లాంటి తెలంగాణ రాష్ట్రంలో రెడ్లంటేనే భయపడేటోళ్ళు మందకృష్ణ మాదిగతోని భయపడి ఈరోజు 7వ తారీఖు డెడ్ లైన్ పెడితే 3వ తారీఖు నాడు 951 కింద ఉపకులాలకు 1, మాదిగలకు 9 మాలలకు 5 ఇచ్చినా కానీ తెలంగాణ రాష్ట్రంలో 14 లక్షల మంది మీరున్న 9 లక్షలు 33 లక్షలు ఉన్న మాదిగలకు 9% అని చెప్పి ఇంకొక 2% పెరగాలని మందకృష్ణ మాదిగ గారు మాకు ఏ విధమైన అల్టిమేట్ జారీ చేయకుంటే ఇంత పెద్ద విజయోత్సవం సాధించక కూడా తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు ఎక్కడ కూడా ఇంతవరకు విజయోత్సవం జరపలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిని స్వాగతిస్తున్నాం, అభిమానిస్తున్నాం, సంతోషిస్తున్నాం. కాకపోతే జరగాల్సిన విషయం ఏంటంటే మాదిగలకు ఇంకా సమన్వయం జరగలేదు కాబట్టి మందకృష్ణ మాదిగ గారు ఈరోజు కూడా ఆయన సరిగా లేరు కాబట్టి రేపు జరగబోయే 11వ తారీఖు నాడు ఈయన ఇచ్చిన కమిషన్ మేరకు రేపు 10వ తారీఖు నాడు మార్చి 10 నాడు ఉన్నది కాబట్టి ఆ రోజు నాడు వచ్చే తీర్పును మేము స్వాగతిస్తాం. 11% జరగకుంటే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. 2009లో ఏదైతే గాంధీ భవన్ ఘటన జరిగిన అన్నలంతా అమరులైర్రో అదే మిలిటెంట్ పోరాటం జరిగి మాదిగలకు గనక సమన్వయం జరగకుంటే ప్రతి ఒక్క సైనికుడు నిప్పు కణికగా మారి రాష్ట్రాన్ని అగ్నిగుండంగా చేస్తాం. రేవంత్ రెడ్డి గారు మీరు మాకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇంకో 2% పెంచి మాకు న్యాయం చేయండి. స్వార్థపూరిత మాలలు మా పక్షాన తిని ఇన్నాళ్ళు బాగుపడ్డారు కాబట్టి ఈ రోజు వాళ్ళకి ఏదైతే సమన్వయం పంచాలని మేము కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా సమన్వయం తెలుసుకుంటూ జై భీమ్, జై మందకృష్ణ మాదిగ, జోహార్ మాదిగ అమర వీరులకు. మాదిగ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే గత 30 సంవత్సరాలుగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో వర్గీకరణ అంశం అనేది ఎక్కడనైనా న్యాయపరమని అందరూ ఒప్పుకున్నారు కాబట్టి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు మా యొక్క ఆకాంక్షను మీరు నెరవేరుస్తున్నారని మాకు నమ్మకం ఉన్నది. కాబట్టి దయచేసి మీరు మాదిగ ఉపకులాలని ఒక వర్గంగా చేసి ABCD చేసి మాదిగలకు 1% ఉపవర్గీకరణ చేసి మరి మాదిగలకు ఒకటి చేసి C కేటగిరీలో మాలలను పెట్టి మాలల ఉపవర్గాలకు కూడా D కేటగిరీ పెట్టేసి అందరికీ సమన్వయం జరగాల్సిందిగా మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి మళ్ళా ముందు ఎలాంటి ఉద్యమాలు జరగకుండా అందరికీ సమన్వయం జరగాలని మేము మందకృష్ణ మాదిగ గారు కోరుకుంటున్నారు. మరి వారి యొక్క ఉద్దేశాన్ని మీరు గౌరవించి మీరు మళ్ళా కమిషన్ పెంచినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పటి నుంచి అందరికీ సమన్వయం చేయవలసిందిగా కోరుకుంటూ మాదిగ అమరవీరులకు గౌరవనీయులైన మందకృష్ణ మాదిగ గారికి ఉద్యమ అభినందనలు తెలుపుకుంటూ జై మందకృష్ణ మాదిగ, జై జై.